ఈసారి ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. ఆ జట్టు ప్రస్తుతం 2 విజయాలు, 5 పరాజయాలు, 8వ స్థానంలో ఉంది. ఇక గెలుపు ముంగిట బోల్తా పడడం అభిమానులను కలవరపెట్టింది. గత 2 మ్యాచ్ల్లో ఇదే జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో చివరి ఓవర్లో కేవలం 9 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైంది. ఆ తర్వాత సూపర్ ఓవర్లోనే మ్యాచ్ను కోల్పోయింది. లక్నో సూపర్ జెయింట్స్తో ఈ నెల 19 జరిగిన మ్యాచ్లో కూడా మళ్లీ చివరి ఓవర్లో 9 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఫెయిల్ అయింది. 2 పరుగుల తేడాతో ఆర్ఆర్ ఓడిపోయింది. ఇలా ఈజీగా గెలవాల్సిన ఈ మ్యాచ్ను ఓడిపోవడంతో ఆ జట్టుపైకి ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ హాట్ కమిటీ కన్వీనర్ జైదీప్ బిహానీ ఎల్ఎస్జీతో జరిగిన మునుపటి మ్యాచ్లో ఆర్ఆర్ ప్రదర్శనపై తీవ్రమైన ఆందోళన లేవనెత్తారు. చివరి ఓవర్లో గెలవడానికి కేవలం 9 పరుగులు మాత్రం అవసరమైనప్పుడు ఒక జట్టు గేమ్ని ఎలా ఓడిపోతుందని ఆయన ప్రశ్నించారు. చివరి ఓవర్లో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలను గమనిస్తే మ్యాచ్ ఫిక్స్ అయిందని ఒక చిన్న పిల్లవాడిని అడిగిన అర్థమవుతుందన్నారు. వెంటనే ఈ వ్యవహారంపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా బిహానీ ఆరోపణలపై బీసీసీ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ ఫిక్సింగ్ నేపథ్యంలో బెట్టింగ్లో పాల్పడి ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా మనం చూస్తూనే ఉన్నాం.